చలో ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ లో మనం ఈ లోకస్ టాపిక్ మీద ఫార్ములాస్ డిస్కస్ చేయడం జరిగింది. అలాగే అందులో ఎగ్జాంపుల్ 2 సమ్స్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ సమ్ చూడండి ఇలా ఇక్కడ మీకు ఫార్ములాస్ ఐడియా ఉన్న మెయిన్ ఏంటంటే డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసినట్టు ఫార్ములాస్ ఐడియా ఉంటుంది మెయిన్. ఇందులో ఫస్ట్ అనుకున్నది థర్డ్ సమ్ చూడండి సార్. థర్డ్ సమ్ ఫైండ్ ద locus of the third vertex of a right angled triangle. The answer of whose hypotenuse are 4,0 and 0,4. 4,0, అంటే ఏంటి కదా ది లోకస్ ఆఫ్ ది పాయింట్ థర్డ్ vertex అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుని ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి ఎన్ని ఉంటాయి? 3 vertices ఉంటాయి. ఆ 3 vertices లో రైట్ యాంగిల్ ఎక్కడ? at P. రైట్ యాంగిల్ at P అన్న మన గివెన్ పాయింట్స్ ఏంటి ఇక్కడ? ends of the hypotenuse ఇది ఈ hypotenuse కి end పాయింట్స్ ఉంటాయి కాబట్టి AP. ఫస్ట్ పాయింట్ ఎంత ఇక్కడ? 4,0. సెకండ్ పాయింట్ ఏమవుతుంది? 0,4. అంటే ఫిగర్ డయాగ్రామ్ లో మీరు సార్ 4,0 ఇక్కడ ఏమవుతుంది? x యాక్సిస్ కాబట్టి x 4,0 తీసుకున్నాను. ఇది y యాక్సిస్ అంటే ఇది వెర్టికల్ లైన్ కాబట్టి 0,4 తీసుకున్నాను. ఫర్ గివెన్ సమ్ మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటే ఏమవుతుంది? లెట్ ద పాయింట్ తీసుకోవాలి ఫస్ట్. ఇంటి లోకస్ పాయింట్ ఏంటిది? Px1, y1 be a point on the locus. Be a point on the locus తీసుకున్న తర్వాత నెక్స్ట్ పాయింట్ ఇది గివెన్ పాయింట్స్. ఆ గివెన్ పాయింట్స్ కూడా let the given points ఆ సింబల్స్ లేవుగా లెట్స్ ఇండికేట్ లేవు AB పాయింట్స్ తో సింబల్ గా చూపించాం కాబట్టి ఆ యొక్క AB వాల్యూస్ లేవు కాబట్టి ఇక్కడ let the given points ఏంటి? A 4,0 and B ఎంత వాల్యూ? 0,4. మరి గివెన్ కండిషన్ గివెన్ కండిషన్ సాధ్యమే వెరిఫై చేస్తే రైట్ యాంగిల్ at P అంటే యాంగిల్ P is equal to 90 degrees. అంటే యాంగిల్ P అంటే ఏం చేస్తున్నాను? యాంగిల్ P is equal to 90 degrees. మరి యాంగిల్ P 90 degrees అంటే ఏంటిది? పైథాగరస్ అందులో పైథాగరస్ థీరం పైథాగరస్ థీరం ఏం చెప్తుంది? పైథాగరస్ థీరం సైడ్ స్క్వేర్ ఫార్ములా చూసుకుంటే సార్ ఇక్కడ ఐడియా అంటే సైడ్ స్క్వేర్ కూడా హైపోటెనస్ స్క్వేర్. ఇక్కడ సైడ్ AP ఎంత సైడ్ PB ఎంత హైపోటెనస్ h. అందులో PA స్క్వేర్ ఫస్ట్ సైడ్ ఎంత? PA స్క్వేర్ ప్లస్ సెకండ్ ఈక్వేషన్ ఎంత? సెకండ్ సైడ్ PB ఎంత? PB స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ ఎంత? AB స్క్వేర్. అందులో మనకి ఏదైతే థీరం అప్లై చేస్తామో ఎందుకు అప్లై చేస్తాం? రైట్ యాంగిల్ P అన్నాడు కాబట్టి పైథాగరస్ థీరం చెప్తుంది సైడ్ స్క్వేర్ PA స్క్వేర్ ప్లస్ అండర్ సైడ్ PB స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్. మరి PA స్క్వేర్ అంటే P పాయింట్ 1 ఉంది కదా. P పాయింట్ ఎంత? x1/1. మరి ఏ పాయింట్ ఎంత అవుతుంది? 4,0. మనం ఏదైనా ఒక ఫార్ములా యూజ్ చేయాలనుకోండి PA స్క్వేర్ ఫార్ములా లెంత్ ఫార్ములా ఉంది. లెంత్ ఫార్ములా ఏంటి? x1 - x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - y2 హోల్ స్క్వేర్ అనే ఫార్ములా. ఈ ఫార్ములాలో ఫస్ట్ పాయింట్ x1 y1 లెంత్స్ ఉన్నాయి. మరి సెకండ్ పాయింట్ ఏంటి? x2 y2. సెకండ్ పాయింట్ ఏమవుతుంది? x2 y2. దీంట్లో అప్లికేషన్ చేస్తే చూడండి సార్ ఫార్ములా PA స్క్వేర్ అంటే x1 - x2 ప్లస్ వాల్యూ ఎంత? 4 హోల్ స్క్వేర్ ప్లస్ మరి y1 - y2 ప్లస్ వాల్యూ ఎంత? 0 స్క్వేర్. అంటే మనం ఫార్ములా అప్లై చేసినట్టు ఇక్కడ పాయింట్స్ ని ఏ x ఏంటి అని చెప్పాలి. అందువల్ల ఫస్ట్ పాయింట్ ఏంటి? x1 y1. సెకండ్ పాయింట్ ఏంటి? x2 y2. ఆ x2 y2 ప్లస్ వాల్యూ ఎంత? 4,0. నెక్స్ట్ PB స్క్వేర్ అంటే ఎంత అవుతుంది? ప్లస్ ఈసారి B పాయింట్ యూజ్ చేయండి. B పాయింట్ యూజ్ చేస్తున్నాం B పాయింట్ ఎంత? 0,4. B పాయింట్ ఎంత? 0,4 తోటి అప్లై చేస్తే x1 - x2 ప్లస్ వాల్యూ ఎంత? 0 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - y2 ప్లస్ వాల్యూ ఎంత? 4 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AB స్క్వేర్. AB స్క్వేర్ ఏ పాయింట్ ఎంత? 4,0
ఏమవుతుంది x1 y1 సెకండ్ పాయింట్ b ఎంత 0, 4 అంటే ఫస్ట్ పాయింట్ ab లో ఏ పాయింట్ ఏమవుతుంది x1 y1 సెకండ్ పాయింట్ b కాబట్టి 0, 4 ఏమవుతుంది x2 y2 ఈ విధంగా వాళ్ళకున్న వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది x1 అంటే ఎంత 4 మైనస్ x2 ఎంత 0 హోల్ స్క్వేర్ ప్లస్ 0 మైనస్ 4 హోల్ స్క్వేర్ ఓన్లీ సబ్స్టిట్యూషన్ చేసారంటే సబ్స్టిట్యూషన్ చేసిన తర్వాత ఇక్కడ ఫార్మ్ ఉంది a మైనస్ b హోల్ స్క్వేర్ మరి a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్మ్ ని తెలియదు కదా a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్మ్ ఏంటి a మైనస్ b హోల్ స్క్వేర్ ఇది కూడా ఫార్మ్ ఏంటంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab ఈ ఫార్ములా మనం ఇద్దరు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే x1 స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఎంత 4 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ a ఎంత x1 ఇంటూ b ఎంత 4 ప్లస్ ఇక్కడ 0 వాల్యూ లేదు కాబట్టి y1 స్క్వేర్ ప్లస్ ఇక్కడ a మైనస్ b కాబట్టి 0 కూడా వాల్యూ లేదు కాబట్టి x1 స్క్వేర్ ప్లస్ ఇక్కడ a మైనస్ b హోల్ స్క్వేర్ కాబట్టి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఫార్ములా చూసారా a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2 ఇంటూ a ఎంత y1 ఇంటూ b ఎంత 4 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేయకూడదు ఎందుకు అప్లై చేయకూడదు 0 ఉంది జీరోస్ ఉన్నప్పుడు కానీ కాన్స్టెంట్స్ ఉన్నప్పుడు కానీ సబ్ట్రాక్షన్ కానీ ఎడిషన్ కానీ చేసి ఫైనల్ వాల్యూ హోల్ స్క్వేర్ చేయాలి కాబట్టి 490 4 స్క్వేర్ 490 ఎంత 490 కాబట్టి 490 అంటే 4 అయింది 4 స్క్వేర్ ప్లస్ ఇక్కడ 0 వాల్యూ లేదు కాబట్టి ఎంత -4 స్క్వేర్ ఎంత అవుతుంది ప్లస్ కాబట్టి 4 స్క్వేర్ ఒకసారి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూడమ్మా ఇక్కడ ప్లస్ ఎక్కడ ప్లస్ 4 స్క్వేర్ క్యాన్సిల్ అనదర్ 4 స్క్వేర్ అంటే మీరు ఒకవేళ 4 స్క్వేర్ ప్లస్ 16 వేస్తారు 4 అంటే 16 ఇక్కడ కూడా ఏమవుతుంది 4 స్క్వేర్ 16 అంటే ఈ టూ టర్మ్స్ కూడా ఏమవుతాయి క్యాన్సిల్ అంటే ఎడిషన్ చేసినా మీకు ఫైనల్ గా వస్తుంది సబ్ట్రాక్షన్ చేసినా కూడా వస్తుంది కాబట్టి 16 ప్లస్ 16 ఎంత 32 ఇక్కడ 16 ప్లస్ 16 ఎంత 32 అంటే ఫైనల్ గా మనకు వచ్చే వాల్యూ 32 అనేది ఏమవుతుంది క్యాన్సిల్ అవుతుంది ఇక బ్యాలెన్స్ ఉన్న టర్మ్స్ ఉంది సార్ x1 స్క్వేర్ ప్లస్ x1 స్క్వేర్ ఒకసారి వాల్యూస్ ఏంటి x1 స్క్వేర్ మైనస్ 2 4 ద 8x1 నెక్స్ట్ y1 స్క్వేర్ నెక్స్ట్ ప్లస్ ఎడిషన్ చేస్తే ఎడిషన్ చేసుకోవాలి మరి ఎడిషన్ చేస్తే ఏమవుతుంది ఫైనల్ మనకు వచ్చే వాల్యూ ఇక్కడ x1 స్క్వేర్ ప్లస్ x1 స్క్వేర్ ఎన్ని టైమ్స్ వస్తుంది ఇక్కడ 2 టైమ్స్ కాబట్టి 2x1 స్క్వేర్ అలాగే y1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఎన్ని టైమ్స్ ఇక్కడ కూడా 2 టైమ్స్ ఉంది కాబట్టి ప్లస్ 2y1 స్క్వేర్ ఇక్కడ 2 4 ద 8x1 ఇక్కడ 2 4 ద 8y1 is equal to right side cancel అయింది రైట్ సైడ్ డాట్ ఫార్మ్ క్యాన్సిల్ అయితే ఏమవుతుంది 0 ఫైనల్ ఇక్కడ చూడండి సార్ ఈక్వేషన్ కి ఒకసారి ఫోకస్ పెడితే ఇక్కడ 2 ఉంది 2 4 8 4 అంటే ఇక్కడ ఏ టైం క్యాన్సిల్ అవుతుంది 2 టైం క్యాన్సిల్ అవుతుంది డాట్ లైన్ మీద కూడా 2 వాల్యూస్ కాబట్టి 2 టైం క్యాన్సిల్ చేస్తే ఫైనల్ వచ్చే వాల్యూ ఎంత x1 స్క్వేర్ 2 టైం 2 టైమ్స్ 1 టైం 2 టైం 2 1 టైం కాబట్టి x1 స్క్వేర్ ప్లస్ 2 టైం 1 టైం కాబట్టి y1 స్క్వేర్ ఇంకా ఫైనల్ ఇక్కడ 2 టైం టైమ్స్ ఇక్కడ 4 టైమ్స్ కాబట్టి 4x1 ఇక్కడ కూడా ఏ టైమ్స్ 4 టైమ్స్ కాబట్టి 4y1 ఈజ్ ఈక్వల్ టు ఎంత 0 అయితే మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ లోకస్ ఈక్వేషన్ కాబట్టి ఫైనల్ ఏంటి ద రిక్వైర్డ్ equation of the locus ఏంటది of px1 y1 is ఫైనల్ ఈక్వేషన్ ఇక్కడ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అంటే పాయింట్ సబ్స్టిట్యూషన్ చేస్తే అవుతుంది x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x మైనస్ ఏమొస్తుంది 4x మైనస్ 4y ఇది ఈక్వల్ ఎంత 0 మన ఫైనల్ ఈక్వేషన్ అది అంటే ఇది పాయింట్ సబ్స్టిట్యూషన్ x1 ప్లస్ x సబ్స్టిట్యూట్ చేయాలి y1 ప్లస్ y సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్ గా మనకు వచ్చే ఈక్వేషన్ ఎంత x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x మైనస్ 4y ఇది ఈక్వల్ ఎంత 0 ఇది మనకి ఏంటి ఏదైతే ఈక్వేషన్ ఫైండ్ చేయాలో ఆ ఈక్వేషన్ ఫైండ్ చేసాం ఇది థర్డ్ క్వశ్చన్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి Next, the fourth question is find the equation of the locus of P if the
ratio if the ratio of the distance of distances from point on P to the points on sorry 5 comma minus 4 7 comma 6 8 to 3 what 2 points ఇచ్చాడు ఎన్ని పాయింట్స్ అది 5 comma minus 4 ఇచ్చాడు another point 7 comma 6 ఇచ్చి రేషియో వాల్యూ ఈక్వల్ ఎంత 2:3 అంటే 2 లెంగ్త్ వాల్యూ కి రేషియో ఫార్మ్ చేస్తే ఎంత ఇచ్చింది అక్కడ 2:3 అంటే ఫైనల్ గా వచ్చింది చూడండి సారీ చూడండి సారీ లెట్ ఏ పాయింట్ P x1 comma y1 be a point on the locus అంటే ఏంటి ఫర్ సపోజ్ P అనే పాయింట్ ఉంది కదా P టు ఏ డిస్టెన్స్ ఫార్మ్ చేశాడు నెక్స్ట్ P టు డిస్టెన్స్ ఫార్మ్ చేసి ఈ టూ వాల్యూస్ ని ఇన్సెట్ రేషియో అంటే PA డివైడెడ్ బై PP వాల్యూ ఫైండ్ చేస్తే ఎంత వస్తుంది ఇక్కడ 2:3 అంత ద పాయింట్స్ కూడా కావాలంటే లెట్ ద గివెన్ పాయింట్స్ data points and given points of A let us lay out 5 comma minus 4 another value B 7 comma 6 ఇప్పుడు కండిషన్ చూడండి given condition is ఏమి చూడండి the distance from P to A అంటే P to A ఎంత PA is to the distance from P to B ఎంత PB is equal to మనకి ఎంత 2:3 అంటే PA లెంగ్త్ వాల్యూకి PB లెంగ్త్ వాల్యూకి రేషియో ఫార్మ్ చేస్తే వాళ్ళకి వచ్చిన ఎంత 2:3 అయితే డివైడెడ్ రేషియో అనేది ఎలా చేంజ్ అవుతుంది డివైడెడ్ కాబట్టి PA డివైడెడ్ బై PB is equal to 2/3 అంటే PA డివైడెడ్ బై PB కాబట్టి ఇక్కడ కూడా వస్తుంది 2/3 క్రాస్ మల్టిప్లికేషన్ ఎంత అవుతుంది క్రాస్ అంటే డివైడ్ లెఫ్ట్ సైడ్ అవుతుంది మల్టిప్లై ఈ డివైడ్ రైట్ సైడ్ అవుతుంది మల్టిప్లై కాబట్టి 3 into PA 3PA అంటే 3PA is equal to 2 into PB 2PB అంటే 3 అనేది డివైడ్ కాబట్టి లెఫ్ట్ సైడ్ మల్టిప్లికేషన్ 3 into PA 3PA is equal to 2 into PB 2PB ఏం చేయాలి ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే లెఫ్ట్ సైడ్ ఎంత టర్మ్స్ ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 3PA హోల్ స్క్వేర్ is equal to right side terms में 2PB కాబట్టి 2PB హోల్ స్క్వేర్ 2PB ఎంత హోల్ స్క్వేర్ ఇక్కడ 3 into PA కాబట్టి ఎంత అవుతుంది 3 స్క్వేర్ PA స్క్వేర్ is equal to ఇక్కడ చూడండి రైట్ సైడ్ 2 ఉంది కాబట్టి 2 స్క్వేర్ PB స్క్వేర్ ఎంత మల్టిప్లికేషన్ లో 2 టర్మ్స్ ఉంటే 2 టర్మ్స్ కూడా హోల్ స్క్వేర్ ఇందులో లెంగ్త్ వాల్యూ ఇంటూ కాన్స్టెంట్ కాబట్టి ఈ 2 టర్మ్స్ కు హోల్ స్క్వేర్ 3 స్క్వేర్ PA స్క్వేర్ is equal to 2 స్క్వేర్ PB స్క్వేర్ ఇంకా కాన్సెప్ట్ ఉంది ఇక్కడ 3 స్క్వేర్ ఎంత 9 ఇక్కడ చూడండి సరే 9 into PA స్క్వేర్ PA ఫంక్షన్ P పైన ఎంత x1 y1 ఏ పాయింట్ అవుతుంది ఇక్కడ 5 comma minus 4 మరి సెకండ్ పాయింట్ ఏమవుతుంది ఫస్ట్ పాయింట్ x1 y1 కాబట్టి సెకండ్ పాయింట్ ఎంత x2 y2 మరి డిస్టెన్స్ ఫార్మ్ ఏంటి డిస్టెన్స్ ఫార్మ్ PA స్క్వేర్ x1 minus x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 minus y2 హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది ఈ ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేస్తే ఫైనల్ గా వచ్చింది చూడండి సరే x1 minus ఇక్కడ x2 ప్లస్ ఎంత ఉంది 5 హోల్ స్క్వేర్ ప్లస్ y1 minus ఇక్కడ y2 ప్లస్ ఎంత ఉంది -4 ఉంది మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ 4 హోల్ స్క్వేర్ is equal to 2 స్క్వేర్ ఎంత 4 into PB వాల్యూ చూడండి సరే B పాయింట్ ఇచ్చేది సార్ B పాయింట్ ఇచ్చేస్తే ఇక్కడ B పాయింట్ ఎంత B పాయింట్ 7 comma 6 ఇది ఇచ్చేస్తే x1 minus 7 హోల్ స్క్వేర్ ప్లస్ y1 minus 6 హోల్ స్క్వేర్ ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేసినట్టే మనకు ఉన్న ఫార్ములాలో ఈ పాయింట్స్ ని సబ్స్టిట్యూట్ చేయవచ్చు వాల్యూ అయితే ఇక్కడ ఎక్స్పెండ్ చేయాలి సార్ ఎక్స్పెండ్ చేస్తామంటే a minus 2 హోల్ స్క్వేర్ a minus 2 హోల్ స్క్వేర్ కి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే ఆల్రెడీ మనకు కాన్సెప్ట్ తెలుసు కాబట్టి b స్క్వేర్ అంటే ఎంత అవుతుంది ఇక్కడ 5 స్క్వేర్ నెక్స్ట్ minus 2 into x1 into 5 ఫార్ములా a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ minus 2 into a ఎంత x1 into b ఎంత 5 నెక్స్ట్ ప్లస్ ఇక్కడ కూడా a plus 2 హోల్ స్క్వేర్ కాబట్టి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే ఎంత 4 స్క్వేర్ ప్లస్ 2 into y1 into 4 is equal to రైట్ సైడ్ 4 into ఇక్కడ చూడండి a minus 2 హోల్ స్క్వేర్ కాబట్టి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మన ఫార్ములా ఎంత మైనస్ 2 into a ఎంత x1 into b ఎంత 7 ఇక్కడ a minus 2 హోల్ స్క్వేర్ కాబట్టి a స్క్వేర్ plus b స్క్వేర్
b స్క్వేర్ ఫార్ములా మైనస్ కాబట్టి మైనస్ 2 ఇంటూ y ఇంటూ 6 ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ ఏంటి ముందు దాన్ని సింప్లిఫికేషన్ చేశాక మల్టిప్లికేషన్ చేస్తారు అందులో చూడండి సరే 9 ఇంటూ x1 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ అంటే 5 5 ఎంత 25 ఇక్కడ చూడండి 2 5 ఎంత 10 ఇంటూ x1 10x1 ఇక్కడ y1 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ 4 4 ఎంత 16 ప్లస్ 2 4 జా 2 4 ఎంత 8 y1 ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ ఇక్కడ చూడండి x1 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్ 7 7 ఎంత 39 minus 2 7 ఎంత 14x1 plus y1 square plus 6 square 6 6 ఎంత 36 6 6 ఎంత 36 minus 2 3 2 6 ఎంత 12y1 ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ మల్టిప్లికేషన్ చేస్తే 9 తో మల్టిప్లికేషన్ అవుతుంది 9x1 స్క్వేర్ 9x1 స్క్వేర్ ప్లస్ 925 925 ఎంత 925 920 180 9 5 45 225 minus 9 10 ఎంత 90x1 9 10 ఎంత 90x1 9 into y1 square 9y1 square 9 16 జా 9 10 జా 90 9 6 ఎంత 54 టోటల్ ఎంత 144 9 8 జా 9 8 జా ఎంత 72y1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నుంచి రిటర్న్ 4 తో చేస్తే 4 into x1 square 4x1 square 449 444 50 ఎంత 200 200 లో 4 క్యాన్సిల్ అయితే 196 minus 414 ఎంత 56x1 plus 4 into y1 square 4y1 square 436 430 జర ఎంత 120 4 4 6 24 120 24 ఎంత 144 minus 4 12 జర 48y1 ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ సార్ చూడండి సార్ కాన్సంట్రేషన్ లో సార్ చూస్తే అందులో క్యాన్సిల్ టర్మ్స్ ఉన్నాయి ఏంటా టర్మ్స్ చూడండి సార్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 144 144 ఉంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ 144 రైట్ సైడ్ కూడా ఉంది 144 ఉంది ఒకసారి చూడండి బ్యాలెన్స్ ఇది 9x1 స్క్వేర్ 9x1 స్క్వేర్ అంటే ఏముంది 4x1 స్క్వేర్ అంటే ఇది లెఫ్ట్ సైడ్ బిగ్ టర్మ్స్ అయితే రైట్ సైడ్ అంటే స్మాల్ టర్మ్స్ కాబట్టి ఆ స్మాల్ టర్మ్స్ అన్ని లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఈ టర్మ్స్ అన్ని కూడా లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే అవుతుంది అది లెఫ్ట్ సైడ్ ఏమన్నా ఇక్కడ సారీ లెఫ్ట్ సైడ్ టర్మ్స్ ఏంటి 9x1 స్క్వేర్ ఆఫ్టర్ 9x1 స్క్వేర్ నెక్స్ట్ 9y1 స్క్వేర్ ప్లస్ 9y1 స్క్వేర్ నెక్స్ట్ ఎక్కడున్నామా -90x1 నెక్స్ట్ వాల్యూ ప్లస్ 72y1 ప్లస్ 72y1 కాన్స్టెంట్ అంటే కాన్స్టెంట్ ఎంత 225 ప్లస్ 225 ఇప్పుడు రైట్ సైడ్ టర్మ్స్ అన్ని లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి ప్లస్ లెఫ్ట్ కి అవుతుంది -4x1 స్క్వేర్ ఇది ప్లస్ వాల్యూ లెఫ్ట్ కి అవుతుంది -196 ఇది ప్లస్ వాల్యూ లెఫ్ట్ కి మైనస్ లెఫ్ట్ కి అవుతుంది మైనస్ వాల్యూ లెఫ్ట్ కి అవుతుంది ప్లస్ 56x1 ఇక్కడ చూడండి ఇది ప్లస్ కి అవుతుంది -4y1 స్క్వేర్ ఇక్కడ మైనస్ లెఫ్ట్ కి అవుతుంది ప్లస్ 48y1 టోటల్ క్యాన్సిల్ అయ్యింది కాబట్టి టోటల్ టర్మ్స్ అన్ని కూడా క్యాన్సిల్ అయ్యాయి కాబట్టి రైట్ సైడ్ ఉంది ఇక్కడ 0 ఇక్కడ చూడండి 9 టర్మ్స్ 4 టర్మ్స్ క్యాన్సిల్ అయ్యింది 9 టర్మ్స్ 4 టర్మ్స్ క్యాన్సిల్ అయితే 5x1 స్క్వేర్ 9 టర్మ్స్ 4 టర్మ్స్ క్యాన్సిల్ అయితే 5x1 స్క్వేర్ ఇక్కడ 9 టర్మ్స్ వచ్చి 4 టర్మ్స్ క్యాన్సిల్ 9 టర్మ్స్ 4 టర్మ్స్ క్యాన్సిల్ అయితే ప్లస్ 5x స్క్వేర్ ఇందులో సబ్ట్రాక్షన్ చేశాక బిగ్ వాల్యూస్ వేయాలి ఇది ప్లస్ కాబట్టి ప్లస్ చేసాం ఇక్కడ కూడా ఇది ప్లస్ ఇదేమో మైనస్ ఇందులో 5y స్క్వేర్ ఇక్కడ -90 ఇది ప్లస్ 56 -90x1 ప్లస్ 56 కాబట్టి సబ్ట్రాక్షన్ ఎంత అవుతుంది 34 కానీ 34 సింపుల్ అయితే -34x1 ఇది ప్లస్ ఇది ప్లస్ 2 టర్మ్స్ ఎడిషన్ చేస్తే ఎంత అవుతుంది 120y1 ఇంకా కార్టూన్ చేస్తే ఇక్కడ ఇది ప్లస్ 225 -196 ప్లస్ 225 నుంచి 196 సబ్ట్రాక్షన్ ఎంత అవుతుంది ప్లస్ 29 ఇది ఈక్వల్ ఎంత 0 ఫైనల్ గా మనకు కావాల్సింది ద రిక్వైర్డ్ equation of the locus of px1 y1 is అంటే ఈక్వేషన్ చూడండి సార్ 5x square plus 5y square minus 34x plus 120y plus 29 is equal to 0 అంటే ఈక్వేషన్ ఏదైనా మనం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే మనకు కావాల్సింది ఏంటి ఆ ఈక్వేషన్ లో x1 ప్లస్ x సబ్స్టిట్యూట్ చేయాలి y1 ప్లస్ y సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్ మనకి ఏమొస్తుంది రిక్వైర్డ్ లోకస్ ఈక్వేషన్ వస్తుంది కాబట్టి ఈ విధంగా పాయింట్ సబ్స్టిట్యూషన్ లో ఆ పాయింట్ కి సబ్ట్రాక్షన్ ఇది x1 తీసేసి x వేసాను y1 క్యాన్సిల్ చేసి దాని ప్లేస్ y అంటే రీప్లేస్ x1 బై ఎలా రాస్తాం మ్యాటర్ గా రీప్లేస్ x1 బై x1 ప్లస్ x రాసాం అలాగే y1 ప్లస్ y సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఫైనల్ గా వస్తుంది ఇక్కడ రిక్వైర్డ్ లోకస్ ఈక్వేషన్ వస్తుంది రిక్వైర్డ్ లోకస్ ఈక్వేషన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫోర్త్ క్వశ్చన్
ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి సార్? నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నా? ఈ ఎగ్జాంపుల్ మనకు 50 క్వశ్చన్ ఏమన్నా సార్? क्वेश्चन क्या पॉइंट है? अच्छा चलो ना क्वेश्चन a 2, 3 b -3, 4 are 2 points two given points find the equation of locus of P to P so that the area of triangle PAB is 8.5 square units. వాడు అడిగిన క్వశ్చన్ బట్టి మనం గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటో ఒకసారి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకుంటే వాడు అడిగింది ఏ ఆఫ్ ద ట్రయాంగిల్ ఇచ్చాడు. ఏ ఆఫ్ ద ట్రయాంగిల్ ఎన్ని ఉండాలి? వెర్సెస్ 3 వెర్సెస్ ఉండాలి. ఆ 3 వెర్సెస్ మనకి 2 వెర్సెస్ ఇచ్చాడు. ఇది ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు. ఇది ఏ బి. ఆ థర్డ్ వెర్టెక్స్ ఏమవుతుంది? పి. ఈ థర్డ్ వెర్టెక్స్ పి వచ్చిన తర్వాత వాడు ఏం చేయాలి? ఏరియా వాల్యూ ఇచ్చేసి ఫైండ్ లోకస్ ఈక్వేషన్ అడిగారు కాబట్టి మనకి ఇన్ఫర్మేషన్ ఏంటి? ఫస్ట్ లెట్ px1y1 be a point on the locus. Be a point on the locus. Be a point on the locus. The locus point is the next question is given points. Given points are in the points a 2, 3 b -3, 4. Given points are 2, 3 ఇచ్చాడు. అలాగే నెక్స్ట్ పాయింట్ ఇచ్చాడు ఇక్కడ -3, 4 ఇచ్చాడు. ఇందులో సబ్స్టిట్యూషన్ లేదంటే మన ఫార్ములా కదా గివెన్ కండిషన్ చూసారు. given condition is రాచండి సార్. ఏంటంటే given condition triangle the area of triangle PAB is equal to 8.5 square units. అంటే the area of triangle PAB ఇది కూడా 8.5 ఇచ్చారు కాబట్టి the area of triangle PAB అంటే 8.5 కాబట్టి చూడండి సార్ దీంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. ఫార్ములా ఉంది ఏంటి? 3 పాయింట్స్. ఫస్ట్ పాయింట్ ఏంటి? px1y1. సెకండ్ పాయింట్ ఏంటి? ax2y2. థర్డ్ పాయింట్ ఏంటి? bx3y3. ఇలా 3 పాయింట్స్ ఉంటే మనకి ఏమైనా ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా ఆల్రెడీ దానికోసం యూజ్ చేసిన ఫార్ములాస్ ఉంటాయి. అందులో ఫస్ట్ ఫార్ములా ఆఫ్ మాడ్యులస్ x1 y2 y3 plus x2 into y3 minus y1 plus x3 y1 minus y2 is equal to ఎంత? 8.5. అంటే ఏంటిది? గివెన్ ఏ వాల్యూ ఎంత? 8.5 ఇచ్చాడు. గివెన్ వాల్యూ 8.5 ఇస్తే అండ్ ఫైనల్ మనకి ఈ ఫార్ములా ఉంది కదండి. దాని ఫార్ములా ఏంటి? ఆఫ్ మాడ్యులస్ x1 y2 minus y3 plus x2 y3 minus y1 plus x3 y1 minus y2 అనే ఫార్ములా ఉంది. ఈ ఫార్ములా మనం డిఫరెంట్ పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ పాయింట్ ఏంటి? x1 y1. అది సెకండ్ పాయింట్ ఎంత? ఏ వాల్యూ 2, 3. ఏ వాల్యూ ఎంత? 2, 3. థర్డ్ పాయింట్ ఎంత? -3, 4. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఒకసారి చూడండి. x1 ప్లస్ హాఫ్ మాడ్యులస్ x1 ప్లస్ x1 ఇంటూ x1 ప్లస్ ఎంత? x1 y2 ప్లస్ ఎంత? 3 మైనస్ y2 ప్లస్ వాల్యూ ఎంత? 4 ప్లస్ x2 ప్లస్ వాల్యూ ఎంత? 2 ఇంటూ y2 ప్లస్ వాల్యూ ఎంత? 4 మైనస్ y1 ప్లస్ y1 ప్లస్ x3 ప్లస్ వాల్యూ ఎంత? -3 ఇంటూ y1 మైనస్ y2 ప్లస్ వాల్యూ ఎంత? 3
క్లోజ్ చేసి ఈజ్ ఈక్వల్ టు ఎంత 8.5. ఒకసారి ఇక్కడ చూడమ్మా, ఇది డివైడ్ చేస్తుంది. ఈ డివైడ్ రైట్ సైడ్ ఎంత అవుతుంది, ఈ డివైడ్ రైట్ సైడ్ ఎంత అవుతుంది, డివైడ్ రైట్ సైడ్ ఎంత అవుతుంది మల్టిప్లై కాబట్టి 5 గా మనకు వచ్చిన వాల్యూ చూడండి సార్, మాడ్యులస్ x1 ఇంటూ ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తే అవుతుంది 4 ని 3 క్యాన్సిల్ చేస్తే 1 సింబల్ ఏంటి మైనస్ ప్లస్ 2 4 ఎంత 8. ఇక్కడ మల్టిప్లికేషన్ చేయాలి కాబట్టి 2 4 ఇక్కడ 2 తో ఈచ్ అనే వాల్యూ నుంచి మల్టిప్లై చేయాలి. ఇక్కడ బ్రాకెట్ వాల్యూస్ ని 2 తో మల్టిప్లై చేయాలి కాబట్టి ఇక్కడ చూడండి 4 ని 3 చేస్తే 1 అని 4 సింబల్ ఏంటి మైనస్ కాబట్టి మైనస్ యూజ్ చేసాం. 2 4 ఎంత 8 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 ఇంటూ y1 2y1 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 ఇంటూ y1 3y1. ఒకసారి సింబల్ చూడండి అక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 ఇంటూ y1 మైనస్ 3y1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 3 ఎంత 9 ఈజ్ ఈక్వల్ టు డివైడ్ చేసే 2 అనేది రైట్ సైడ్ అవుతుంది మల్టిప్లై కాబట్టి 2 ఇంటూ 8.5 2 ఇంటూ ఎంత 8.5. ఇక్కడ ఫైనల్ చూద్దాం ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ x1 1 ఇంటూ x1 అంటే 1x1 కాబట్టి x1 వేసాను మైనస్ 2y1 మైనస్ 3y1 ఇంటూ మైనస్ వస్తుంది రెండు కూడా మైనస్ కాబట్టి అడిషన్ చేయండి. రెండు కూడా మైనస్ లో అడిషన్ చేస్తే మైనస్ 5y1 మైనస్ ఎంత 5y1 ప్లస్ 8 ప్లస్ 9 ప్లస్ 8 ప్లస్ 9 అడిషన్ చేస్తే ఎంత వస్తుంది ప్లస్ 17 ఈజ్ ఈక్వల్ టు చూడండి 2 ఇంటూ 8.5 8.5 ప్లస్ 8.5 ఎంత వస్తుంది 17. అయితే ఒకసారి చూడండి మనకు నాకు మాడ్యులస్ అని ఉంది కాబట్టి మాడ్యులస్ ఆల్వేస్ పాజిటివ్ అంటే ఒకసారి ప్లస్ అవుతుంది సరే అవుతుంది మైనస్ అవుతుంది కాబట్టి ఈ మాడ్యులస్ కూడా క్యాన్సిల్ అవగానే మైనస్ x1 మైనస్ 5y1 ప్లస్ 17 ఇది ఈక్వల్ టు సింబల్ ఎప్పుడైతే మాడ్యులస్ క్యాన్సిల్ అయిందో ఈ మాడ్యులస్ క్యాన్సిల్ అవుతే ఇది ఆల్వేస్ ఏమవుతుంది పాజిటివ్ రావచ్చు నెగిటివ్ అవ్వచ్చు. ఇందువల్ల మాడ్యులస్ లో మైనస్ 17 ఉన్నా 17 వస్తుంది, ఒకవేళ 17 ఉన్నా 17 వస్తుంది. అందువల్ల ఈ 17 అనే ప్రొడక్ట్ వాల్యూ ఇన్సైడ్ టర్మ్ ఏదైతే తెలియదు మనకి అది మైనస్ ఉన్నా ప్లస్ వస్తుంది, మరి ప్లస్ ఉన్నా ప్లస్ వస్తుంది. అందువల్ల ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా కూడా ఆన్సర్ ప్లస్ వస్తుందంటే ఈ వాల్యూ ఏమవచ్చు ప్లస్ ఆర్ మైనస్ అవుతుంది. ఇందులో సింబల్ క్యాన్సిల్ మాడ్యులస్ సింబల్ క్యాన్సిల్ అవగానే ఆ వాల్యూ అవుతుంది ప్లస్ ఆర్ మైనస్ అవుతుంది. నెక్స్ట్ వాల్యూ చూద్దాం ఒకసారి. నెక్స్ట్ స్టెప్ ఇక్కడ ఒకసారి ప్లస్ యూజ్ చేయాలి మైనస్ x1 మైనస్ 5y1 ప్లస్ 17 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 17. ఆ సెకండ్ కండిషన్ మైనస్ x1 మైనస్ 5y1 ప్లస్ 17 ఈజ్ ఈక్వల్ టు ఎంత మైనస్ 17. ఒకసారి ప్లస్ 17 ఇచ్చేసి ఒకసారి మైనస్ 17 ఇచ్చేసాం. 2 కేసెస్ ప్లస్ 17 కేసు మైనస్ 17 కేసెస్. ఇక్కడ చూడండి ప్లస్ 17 దగ్గర ఇక్కడ చూడండి ప్లస్ 17 ఎప్పుడు అవుతుంది మైనస్ కాబట్టి మైనస్ x1 మైనస్ 5y1 క్యాన్సిలేషన్ కూడా చేయొచ్చు అట్లా మైనస్ x1 మైనస్ 5y1 ప్లస్ 17 మైనస్ 17 ఇది ఈక్వల్ ఎంత 0. 17 17 క్యాన్సిల్ అయింది. ఇంకా ఫైనల్ గా ఉంటుంది మైనస్ x1 మైనస్ 5y1 ఈక్వల్ ఎంత 0. ఒకసారి చూడమ్మా రెండిట్లో మైనస్ ఉంది కానీ x మైనస్ ఉంది ఉండకూడదు కాబట్టి ఎనదర్ మైనస్ తో ఉంటే వస్తాయి మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ 5y1 ఈక్వల్ ఎంత 0. సెకండ్ కండిషన్ ఇక్కడ మైనస్ x1 మైనస్ 5y1 మైనస్ ప్లస్ 17 ఇది మైనస్ మైనస్ లెఫ్ట్ వస్తే అవుతుంది ప్లస్ 17. ఇక్కడ 17 మైనస్ 17 0 కాబట్టి క్యాన్సిలేషన్ చేశాను. ఇక్కడ ఆల్రెడీ రెండింటికి నెగిటివ్ ఉంది, నెగిటివ్ సింబల్స్ ని ప్లస్ చేయాలంటే ఇది మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ ఈజ్ ఈక్వల్ ఎంత 0. ఇక్కడ చూడండి మైనస్ x1 మైనస్ 5y1 17 ప్లస్ 17 ఎంత 34 ఈజ్ ఈక్వల్ టు 0. రెండింటిలో నెగిటివ్ ఉంది, నెగిటివ్ ఉందంటే ఎంత నెగిటివ్ తో మళ్ళీ చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ ఎంత అంటే ఏంటి ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ఏమవుతుంది ప్లస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది ప్లస్ అయింది, ఈ మైనస్ ఉంది ఏమైంది ప్లస్ అయింది. ఇక్కడ ప్లస్ ఉంటే ఏమైంది మైనస్, ఈ విధంగా ఏమైంది ఈక్వల్ టు 0. అందులో ఫైనల్ మనకు వచ్చింది ఏంటంటే x1 ప్లస్ 5y1 మైనస్ 34 ఈక్వల్ 0. అయితే చూడండి ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ కండిషన్ లో r వచ్చింది. r ఏంటి ప్రొడక్ట్, r అంటే ఏంటి ఇక్కడ ప్రొడక్ట్ చేయాలి అంటే ఫైనల్ గా మనకు ఆన్సర్ కావాలంటే ఈ 2 ఈక్వేషన్స్ ని ఏం చేయాలి ప్రొడక్ట్ చేయాలి. ప్రొడక్ట్ చేస్తే ఏమవుతుంది x1 ప్లస్ 5y1 ఇంటూ సెకండ్ ఈక్వేషన్ అంతా x1 ప్లస్ 5y1 మైనస్ 34 ఈజ్ ఈక్వల్ టు 0. దీనికి ఫైనల్ మనకు కావాల్సిన ఈక్వేషన్ ద రిక్వైర్డ్ equation of the locus of px1 y1 is ఏమవుతుంది చూడండి సార్ ఫైనల్ మనకి ఈక్వేషన్ x ప్లస్ 5y రీప్లేస్ చేయాలి. రీప్లేస్ ఏంటి x1 బై x x1 ప్లస్ x రీప్లేస్ చేయాలి. అలాగే y1 ప్లస్ లో y రీప్లేస్ చేస్తే x ప్లస్ 5y ఇంటూ x ప్లస్ 5y మైనస్ 34 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ ప్రొడక్ట్ కూడా చేయొచ్చు కొంతమంది, అంటే కొత్త ఆపరేషన్ పర్వాలేదు దాన్ని మల్టిప్లికేషన్ చేసినా ఫైనల్ ఆన్సర్ కూడా వస్తుంది. ఆ ప్రాసెస్ తన నెక్స్ట్ స్టెప్ లో చూద్దాం. కానీ ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఏంటి ఎగ్జాంపుల్ 5 అయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్.
ఎక్కడ మనకి ఎగ్జాంపుల్ సమ్స్ ఇక ఎక్సెల్ సమ్స్ ఉంటుంది సార్. ఎక్సర్సైజ్ 1A ఎగ్జాంపుల్ సమ్స్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి ఎక్సర్సైజ్ 1A. ఎక్సర్సైజ్ 1A ఈ ఎక్సర్సైజ్ అంటే కొన్ని ఆల్రెడీ ఎగ్జాంపుల్ సమ్స్ ఇక్కడ అవుతుంటాయి సార్. చూడండి రౌండ్ 1 ఉంది, అందులో మనకి ఫస్ట్ ఉంది. ఫస్ట్ ఎట్లా ఫైండ్ ద ఈక్వేషన్ టు ద locus of the point which is at a distance of 5 units. Already example is some prepare 5 units from A 4, -3. మరి అన్నది ఏంటంటే ఒకసారి ఆల్రెడీ ఎగ్జాంపుల్ సమ్ ఆల్రెడీ రిపీట్ అయ్యింది. చూడండి ఫస్ట్ సపోజ్ P అనే పాయింట్ లాకస్ పాయింట్ నుంచి దీనికి ఏ డిస్టెన్స్ ఫార్మ్ చేయండి. ఎంత ఉంది డిస్టెన్స్ 5 యూనిట్స్. అందువల్ల లెట్ తీసుకొని లెట్ Px1, y1 be a point on the locus. Next given point ఇచ్చాడు. given point ఏం చేయాలి a ఎంత 4, -3. అయితే ఇక్కడ 1.1 లొకస్ పాయింట్ కాబట్టి ఆ P to A డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ ఎంత 5. అందువల్ల గివెన్ కండిషన్ ఈ గివెన్ కండిషన్ ఏముందా ఇక్కడ P to A అంటే ఎంత PA ఈజ్ ఈక్వల్ ఎంత 5 యూనిట్స్. అంటే P to A డిస్టెన్స్ ఏమవుతుంది 5 యూనిట్స్ ఈక్వల్ కాబట్టి మరి డిస్టెన్స్ వాల్యూ స్క్వేర్ ఉంటుంది. మరి డిస్టెన్స్ వాల్యూ స్క్వేర్ క్యాన్సిల్ అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ అవుతుంది PA స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్. లెఫ్ట్ సైడ్ స్క్వేర్ చేయండి, రైట్ సైడ్ కూడా స్క్వేర్ చేయండి. మరి PA స్క్వేర్ ఫార్ములా కావాలి మనకి ఏంటి ఫస్ట్ పాయింట్ x1 y1 అనదర్ పాయింట్ ఎంత 4, -3. ఇది ఏ లెటర్స్ తో చేస్తున్నాం కదా x2 y2. और फॉर्मूला ఏంటి PA స్క్వేర్ ఫార్ములా PA స్క్వేర్ x1 x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 y2 హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది. ఈ ఫార్ములాలో ఈ గివెన్ పాయింట్స్ ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది x1 x2 ప్లస్ అంటుంది 4 హోల్ స్క్వేర్ ప్లస్ y1 ఇక్కడ ఆల్రెడీ ఉంది మైనస్ ఉంది. మైనస్ అంటే మైనస్ ఎంత ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ ఎంత 25. మనం ఫార్ములా రిటైన్ చేస్తున్నాం. ఫార్ములా యూజ్ చేయకుండా దీని అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ a - హోల్ స్క్వేర్ a స్క్వేర్ ప్లస్ b ఎంత 4 స్క్వేర్ మైనస్ ఫార్ములా చూసారా a - b ఏంటి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2 ఇంటూ a ఎంత x1 ఇంటూ b ఎంత 4 ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ 180 ప్లస్ 2 ఇంటూ y1 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు ఎంత 25. ఇక్కడ ఆటోలో x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఉన్నందులో x1 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ఎంత 16 x4 स्क्वायर का 4 4 जाएगा 16 2 4 जा 18 के x1 प्लस y1 स्क्वायर प्लस 3 स्क्वायर 3 3 जाएगा 9 प्लस 2 3 जा 6 y1 इधर राइट साइड लेफ्ट का जो -25 इज इक्वल टू 0. फाइनल वन చూడండి x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ -8x1 మైనస్ 6y1 ఇక్కడ చూడండి ప్లస్ 16 ప్లస్ 9 ప్లస్ 16 ప్లస్ 9 ఎంత 25 -25 ఈజ్ ఈక్వల్ టు 0. फाइनल एक्सप्रेशन मतलब इक्वेशन तो x1 स्क्वायर प्लस y1 स्क्वायर माइनस 8x1 प्लस 6y1 अगर सब्ट्रैक्शन इन्होंने कैंसिल इज इक्वल टू 0. फाइनल एक्सप्रेशन द रिक्वायर्ड equation of the locus of Px1 y1 is जो इक्वेशन फाइनल इक्वेशन x स्क्वायर प्लस y स्क्वायर తర్వాత -8x తర్వాత ఉంది ప్లస్ 6y ఇది ఇక్కడ ఎంత అంటే ఏంటి పాయింట్ సబ్స్టిట్యూషన్ లో లాస్ట్ ఏంటి పాయింట్ నెగ్లెక్ట్ చేస్తే మనకి ఫైనల్ అవుతుంది రిక్వైర్డ్ ఈక్వేషన్ వస్తుంది. దేనికైనా కూడా ప్రాసెస్ ఇంపార్టెంట్ ఫార్ములా ఇంపార్టెంట్. అందులో ఫార్ములా ఐడియా ఉంటే ఆటోమేటిక్గా మనకు సమ్ ఈజీగా వస్తుంది. నెక్స్ట్ అంతేనమ్మా ఇందులో సెకండ్ సమ్ చూడమ్మా సెకండ్ సమ్ ఫైండ్ ద
equation, find the equation to the locus of points equidistant from the points ఎంత పాయింట్స్ ఉంటాయి -3, 2, 0, 4 2 పాయింట్స్ ఇచ్చారు. ఈ 2 పాయింట్స్ ఏం చేయాలి? ఈక్విడిస్టెన్స్ ఇచ్చారు. ఈక్విడిస్టెన్స్ అంటే ద డిస్టెన్స్ ఫ్రమ్ P to A is equal to the distance from P to B. అంటే ఏ టైప్ ఆఫ్ మెథడ్ మనం ఈక్వేషన్ ఇచ్చినప్పుడు మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటి? ఫార్ములా ఇంపార్టెంట్. అందులో ఆ ఫార్ములా బట్టి మనం ఏం చేస్తాం చూడండి సార్. ఫార్ములా బట్టి మనకి ఏముందో చూడండి సార్. గివెన్ అందులో లెఫ్ట్ నుండి పాయింట్ తీసుకోవాలి. లోకస్ పాయింట్ లెఫ్ట్ Px1, y1 be a point on the locus be a point on the locus తీసుకున్నట్టు నెక్స్ట్ ఏంటి? given points let the given points ఏంటా పాయింట్స్ అంటే ఏ లెట్స్ లేకపోతే ఇక్కడ లెట్ సింబల్ అంటే లెట్ తీసుకోవాలి. given points అంటే తీసుకుంటారు. let the given points be a -3, 2 b ఎంత 0, 4 2 పాయింట్స్ ఇస్తున్నాం. ఇప్పుడు given కండిషన్ ఏంటంటే given condition is the condition the distance from P to A is equal to the distance from P to B. అంటే PA distance is equal to PB distance కాబట్టి ఏం చేయాలి? ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఏమవుతుంది? PA square is equal to PB square. PA square is equal to PB square. ఫైనల్ గా ఇక్కడ PA square and PB square ఈక్వల్ కాబట్టి ఇక్కడ స్క్వేర్ వాల్యూ క్యాన్సిల్ చేస్తూ ఉంటుంది. ఫార్ములాస్ PA square P పాయింట్ ఎంత x1 y1 సెకండ్ పాయింట్ ఎంత A పాయింట్ ఎంత -3, సెకండ్ పాయింట్ ఎంత x2 y2. మన ఫార్ములా అప్లికేషన్ చేస్తాం కాబట్టి x1 మైనస్ ఎంత ప్లస్ 3 హోల్ స్క్వేర్. నెక్స్ట్ y1 -2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ అండ్ PB. ఈసారి P పాయింట్ ఎంత ఉంది కదా? P పాయింట్ సేమ్ పాయింట్. ఈసారి P పాయింట్ ఎంత ఉంది? x1 y1 సెకండ్ పాయింట్ 0, 4 చేస్తే x1 -0 హోల్ స్క్వేర్ ప్లస్ y1 -4 హోల్ స్క్వేర్. అంటే ఏదైతే ఫార్ములా చేస్తామో ఆ ఫార్ములా అయితే దాన్ని చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఇక్కడ a ప్లస్ b హోల్ స్క్వేర్ అవుతుంది. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఎంత 3 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ a ఎంత x1 ఇంటూ b ఎంత 3. a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ a ఇంటూ b. నెక్స్ట్ ప్లస్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2 ఇంటూ y1 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 0 వాల్యూ దగ్గర x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ y1 ఇంటూ 4. అందులో ఏది అప్లై చేయాలని కొంచెం ఆలోచిస్తే ఆటోమేటిక్గా ఫార్ములాస్ అప్లై చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ x1 స్క్వేర్ రైట్ సైడ్ x1 స్క్వేర్ క్యాన్సిల్. లెఫ్ట్ సైడ్ y1 స్క్వేర్ రైట్ సైడ్ y1 స్క్వేర్ క్యాన్సిల్. క్యాన్సిల్ అయితే బ్యాలెన్స్ ఎంత ఉంది? 3 స్క్వేర్ ఎంత 9 ప్లస్ 2 3 జా 6 ఇంటూ x1 6x1 ప్లస్ 2 స్క్వేర్ ఎంత 2 జా 4 మైనస్ 2 2 జా 4 ఇంటూ y1 4y1. రైట్ సైడ్ ఆల్సో 4 స్క్వేర్ ఎంత 16 రైట్ సైడ్ వాల్యూ ఎంత 4 స్క్వేర్ ఎంత 16 2 4 జా 8y1. टोटल आंसर लेफ्ट साइड ट्रांसलेट చేస్తే మనకి 6x1 4y1 9 + 4 ఎంత 13 ఇది ప్లస్ 16 లెఫ్ట్ కొత్త ఏమవుతుంది -16 ఇది మైనస్ తో లెఫ్ట్ సైడ్ కొత్త ఏమవుతుంది +8y1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే ఏదైనా ప్రాసెస్ చేయాలనుకో ఏ మోడల్ ఎలా చేస్తామో చెప్పండి. అక్కడ ఆర్డర్ ఎంత వస్తుంది 6x1 ఇక్కడ -4y1 ప్లస్ ఇది ప్లస్ మైనస్ 8 టర్మ్స్ లో 4 టర్మ్స్ చేస్తే ప్లస్ 4 టర్మ్స్ 4y1 ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ 16 నుండి 13 చేస్తే 3 ఇది హైయెస్ట్ వాల్యూ మైనస్ కాబట్టి -3 ఇది ఈక్వల్ టు 0 ఫైనల్ చూడండి ప్లస్ వచ్చింది ఇది ప్లస్ ఇది మైనస్ కాబట్టి ఏం చెప్పాలి ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది లెక్కస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ ఇంకా పాయింట్ అది px1 y1 ఈ ఫైనల్ మనం ఈక్వేషన్ పాయింట్ ఏం చేస్తే రీప్లేస్ చేస్తాం. రీప్లేస్ అంటే x1 by x y1 by y ప్లస్ కాబట్టి 6x plus 4y plus 3 is equal to 0 plus 3 minus 3 ఉన్నక -3 అంటే లాస్ట్ లో వేసినప్పుడు ఈ సింబల్ కూడా రాంగ్ అయినా కూడా మన ఫైనల్ అవుతుంది రాంగ్ అవుతుంది. ఈ విధంగా మనకి ఎక్సర్సైజ్ 1 లో 2 సమ్స్ అయ్యాయి ఆల్రెడీ రిపీట్ చేశాను ఒకసారి ఈ సమ్ కూడా మనం రిపీట్ చేశాను. ఈ సమ్స్ ఎక్సర్సైజ్ లో 1 2 క్వశ్చన్ అయింది. సెకండ్ నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం.